అది ఎస్టాబ్లిష్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. కనుక ఖచ్చితంగా ప్రొక్యూర్మెంట్ అనేది మనం వీడీవీకేల ద్వారానే చేస్తాం. ఈ జీడిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్ అనేది కూడా ఐటీడీఏనో కలెక్టరేటో నడపదు. ఈ మొత్తం కూడా వీడీవీకే, కొన్ని వీడీవీకేలను కలిపి ఒక క్లస్టర్ ఫెడరేషన్ కింద ఫామ్ చేసి ఆ ఫెడరేషన్ ద్వారా మొత్తం అన్ని వీడీవీకేల పరిధిలో ఉన్న మన గిరిజన రైతుల నుంచి ఈసారి కొనుగోలు చేసిన దాన్ని ప్రాసెస్ చేసిన దాంట్లో కూడా మనకి ఇన్ని రోజులు ఏమవుతుంది, బయట ప్రైవేట్ వాళ్ళు దళారులో ఎవరో వస్తే ఆ రోజుకున్న రేటు 90 ఉంటే 90, 100 ఉంటే 100, 110 ఉంటే 110కి వీళ్ళు అమ్మేస్తున్నారు. దానివల్ల ఆ రోజుకున్న దానికి కొంత లాభం అనుకోండి, నష్టం అనుకోండి, ఎక్కువ శాతం నష్టపోతున్నారు. ఈసారి అలా కాకుండా వీడీవీకేల ద్వారా మనం ఈ జీడిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్ టేకప్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వీళ్ళ పండించిన జీడిపిక్కల్ని వీళ్ళ సంఘమే కొంటుంది. కొన్నదాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత ఆ వచ్చే ప్రాఫిట్ను కూడా, ఆదాయం ఏదైతే వస్తుందో ఆదాయాన్ని కూడా మొత్తం ఈ వీడీవీకే దీని ద్వారానే పంచుకోవడం అనేది జరుగుతుంది. అందువల్ల మేము దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. ఒకటి, గవర్నమెంట్ దీనికి మినిమం సపోర్ట్ ప్రైస్ మేము 16,700 అడుగుతున్నాం. ఇది మీరు మీ చేతుల్లో ఉండదు, గవర్నమెంటే చేయాలి. ఇది మా డిమాండ్. కానీ 200 కాబట్టి ఇంకో రేట్ ఏదైనా